ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు సాగిలపడెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనములో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ యెరూషలేమును గురించి, దేవుని ప్రజలను గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బాధించిన వారి సంతానపు వారు సాగిలపడెదరు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలు మరి బాధల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా వెన్నంటి ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. యోసేపు తన జీవితంలో తాను ఎంతగానో బాధించబడుతూ వేధించబడుతూ వచ్చినప్పటికీ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును అన్నట్లుగా దేవుడు ఒక సమయంలో మరి ఐగుప్తు దేశం అంతటికి యోసేపును రాజుగా నియమిస్తూ వచ్చిన విషయాన్ని మనం ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తన సహోదరులు తన ఎదుటికి వచ్చి సాగిలపడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం ఆదికాండంలో. ఒకవేళ యోసేపు వలె నీవు కూడా బాధించబడుతూ, వేధించబడుతూ, దూషించబడుతూ, నిందించబడుతూ ఉంటున్నావా? అయితే ప్రభు నీ పక్షంగా ఆయన ఉండి తగిన సమయంలో యోసేపును దీవించిన దేవుడే నిన్నును కూడా దీవించాలని కోరుతూ ఉన్నాడు. యెరూషలేమును గురించి దేవుడి మాటలు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అని తన యందు విశ్వాసం వచ్చిన తన ప్రజలను గురించి దేవుడు చెప్తూ 12వ వచనం. నిన్ను సేవింపనెల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును అని దేవుడు తన ప్రజల పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనంలో దేవుడి మాటలు చెప్తున్నాడు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందు అని తన ప్రజల పక్షంగా వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఇది యోసేపు పట్ల మరి పూర్తిగా నెరవేర్చబడుతూ వచ్చిందని మనం విశ్వసించవచ్చును. ఈరోజు యోసేపు లాంటి విశ్వాస జీవితాన్ని నీవు నేను మనమందరం కొనసాగించినప్పుడు ఆ వాగ్దానాలు దేవుడు మన పట్ల కూడా నెరవేర్చడానికి శక్తివంతుడు. అలాగున ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.